రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలకు జరగనున్న ఎన్నికల కోసం ఏర్పాట్లు పూర్తి చేశామని డీజీపీ రవి గుప్తా అన్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఏర్పాట్లు చేశామన్నారు. 73,414 మంది పోలీసులతో బందోబస్తు చేసినట్టు ఈటీవీ ముఖాముఖిలో తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలకు సంబంధించి పోలీస్ శాఖ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎలాంటి సమస్యాత్మక లేకుండా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు సంబంధించి కూడా జరగకుండా సమస్యాత్మక ప్రాంతంలో ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ అన్ని వివరాలు మనతో వెల్లడించడానికి తెలంగాణ డీజీపీ రవిగుప్తా గారు ఉన్నారు. వారిని మరిన్ని తెలుసుకుందాం. సార్, తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 17 లోక్సభలకు సంబంధించి కూడా ఆ పోలింగ్ నిర్వహిస్తున్నారు. దీంట్లో ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి సార్? 17 పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్లో టోటల్గా 1 lakh పైన సెక్యూరిటీ పర్సనల్ డ్యూటీలో ఉన్నారు. This includes civil force, AR force, and also 164 companies of paramilitary forces. ఇంకా 3 neighboring states నుంచి కూడా ఫోర్సెస్ వచ్చినాయి. తమిళనాడు, ఛత్తీస్గఢ్ అండ్ కర్ణాటక హోమ్ గార్డ్స్ కూడా వచ్చినాయి. టోటల్ అందరూ కలిపి అబౌట్ 1 lakh పైన సెక్యూరిటీ మంది ఇది ఎలక్షన్ డ్యూటీలో ఉన్నారు. అంటే మావోయిస్టు ప్రాంతానికి సంబంధించి కూడా మన తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలు ఉన్నాయి. ఆ ప్రాంతంలో ఎలాంటి నిఘా ఏర్పాటు చేయండి? తెలంగాణ స్టేట్లో 3 జిల్లాలో ఎఫెక్ట్ ఉంది. అది కొత్తగూడెం, భూపాల్పల్లి అండ్ ములుగు. సో అన్ని పోలింగ్ లొకేషన్స్లో పారామిలిటరీ ఫోర్సెస్ డిప్లాయ్ చేశాము. తర్వాత కోమింగ్ ఆపరేషన్స్, రోడ్ ఓపెనింగ్ పార్టీస్, తర్వాత ఏరియా డామినేషన్ ఎక్సర్సైజెస్ జరుగుతున్నాయి. And all polling locations will be taken care of by paramilitary forces and also local forces. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని సమస్యాత్మక ప్రాంతాలు మీరు గుర్తించారు సార్? We have more than 10,000 places which are sensitive or critical or troublesome. So depending on local situation ప్రకారం ఎంత బందోబస్తు కావాలో అంతా ప్రొవైడ్ చేశాము. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే పోలింగ్ సంబంధించి కూడా ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసిన అని చెప్తున్నారు. అంటే ఎక్కడెక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్కి సంబంధించి మీ పర్యవేక్షణ ఉంటుంది? ఎస్, అండ్ డీజీపీ ఆఫీస్లో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాము. ఇది ఈరోజు మార్నింగ్ నుంచి పని చేస్తుంది. అండ్ 24/7 టీమ్స్ ఆర్ వాచింగ్. వీ హ్యావ్ మోర్ దెన్ 1 lakh కెమెరాస్ ఇన్ హైదరాబాద్ సిటీ ఇట్ సెల్ఫ్. సో అది వీడియో ఫీడ్ కూడా వస్తుంది. అండ్ ఎనీ ఇన్సిడెంట్ విచ్ టేక్స్ ప్లేస్ వీ విల్ కమ్ టు నో ఇమీడియట్లీ. అది కాన్స్టెంట్ వాచ్ పెట్టాము. సిటీలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ప్రత్యేకంగా నిఘా ఉంటుంది ఓల్డ్ సిటీ ప్రాంతంకి సంబంధించి కూడా. దానిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? Strict action will be taken as per law. So nobody, irrespective of any party or any other affiliation, will be let off if something comes to our notice. And I appeal to all public, if something is there, please inform us immediately, either through dial 100 or dial 112. లాస్ట్గా అంటే యువతకు సంబంధించి కూడా అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకున్నట్లయితే ఓటింగ్ శాతం యువతల్ని చాలా తక్కువగా నమోదైంది. ఈసారి ఓటింగ్ వినియోగించుకోవడానికి పోలీస్ శాఖ నుంచి మీరు ఎలాంటి సలహా ఇవ్వబోతున్నారు? యువకులు, ఇది మీ హక్కు మాత్రమే కాదు, ఇది మీ బాధ్యత. మీ సొసైటీ, మీ కంట్రీ కోసం మీ బాధ్యత. సో దయచేసి తప్పనిసరిగా ఓటు వేయండి. I appeal to all the youth to come forward and vote. They are the role models for all of us, and they should set an example by coming forward and voting. Thank you. Thank you, sir. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు నిర్వహించడానికి కూడా కట్టుదిట్టమైన భద్రత పేరుతో పాటు తర్వాత ప్రశాంత వాతావరణంలో ప్రతి ఓటర్ కూడా తన ఓటు హక్కును నిర్వహించుకున్నందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి కూడా డీజీపీ రవిగుప్తా అయితే చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీధర్తో రమేష్, ఈటీవీ, హైదరాబాద్.